Hi friends, welcome to my channel. Please subscribe my channel. ఫ్రెండ్స్ నేను వెజిటబుల్ బిర్యానీ రెసిపీని ఎలా షార్ట్ వీడియోగా అప్లోడ్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆ వీడియో ఎక్కడుంది నేను ఇక్కడ చూడాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నా వీడియో కంటెంట్ ఉంది, అది 2 minutes 18 seconds ఉంది. బట్ మన షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే అది 60 seconds 1 minute బిలో మాత్రమే ఉండాలి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి కింద ప్లస్ అని ఉంది, దాన్ని ప్రెస్ చేశాను. ఇక్కడ మనం షార్టా వీడియోనా లైవా పోస్ట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. నేను షార్ట్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్రియేట్ షార్ట్ అనేది ప్రెస్ చేయాలి. క్రియేట్ షార్ట్ అన్నాను. తర్వాత ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ కింద మనకి ఒక పిక్చర్ కనపడుతుంది చూడండి, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఎక్కడైతే వీడియోస్ ఉన్నాయో గ్యాలరీ అది ఓపెన్ అయిపోతుంది, ఓన్లీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. సో ఇందులో మన వీడియో ఎక్కడుందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నా వీడియోని నేను చూసానండి, 2 minutes 18 seconds, దాన్ని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 60 seconds అని కనపడుతుందండి. మీరు తీసిన వీడియో ఎంతసేపు ఉన్నా ఇది 60 seconds మాత్రమే తీసుకుంటుంది. నా వీడియో 2 minutes 18 seconds ఉంది. నేను దాన్ని ఆల్రెడీ VN యాప్లో ఎడిట్ చేసుకొని 60 secondsకి వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నాను. దాన్నే దీంట్లో యాడ్ చేస్తున్నాను మీకు తెలియడం కోసమని. ఈ ఒరిజినల్ వీడియోతో ఇలా చూపిస్తున్నాను అనమాట. సో మనం ఇది 60 secondsకి ఇలా ట్రిమ్, ఈ బటన్స్ ఇలాగా వైట్గా ఉన్నాయి కదా వీడియోకి, ఇలా ముందుకు ప్రెస్ చేస్తూ ఉంటే సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే పైన మనకి టైం కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుంది, ఎంత తగ్గింది ఎంత నీడు వచ్చింది అనేది. అలాగే ఇలా ప్రాసెసింగ్ అని చూపిస్తుంది కదండి, ఆ ప్రాసెసింగ్ అంతా ఫుల్ అయ్యే వరకు ఈ పేజ్ ఇలాగే ఉంటుంది. దీంట్లోంచి మనం బ్యాక్ వెళ్ళలేము. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకి ఇంకేమైనా కావాలంటే టైమింగ్ అవన్నీ సెట్ చేసుకొని టిక్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి మన వీడియో ప్లే అవుతుంది అనమాట. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. లేదు అంటే నెక్స్ట్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ మనం చూడండి ఫస్ట్ పెన్సిల్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయాలి. తర్వాత క్యాప్షన్ షార్ట్, అలాగే సెలెక్ట్ ఆడియన్స్, ఈ డీటెయిల్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన షార్ట్కి టైటిల్ డిస్క్రిప్షన్ ఎలా రాశానో ఇక్కడ చూపిస్తున్నాను. యాడ్ డీటెయిల్స్లో మన వీడియో పక్కన టైటిల్ క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంది. అక్కడ నేను ఏదైతే షార్ట్ చేశానో దానికి సంబంధించిన టైటిల్, నేను వెజ్ బిర్యానీ చేశాను దానికి సంబంధించిన టైటిల్ వెజ్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, బిర్యానీ విత్ వెజిటబుల్, సింపుల్ బిర్యానీ. అలాగే మా ఛానల్ పేరు మధు చైతు వ్లాగ్స్ అని టైప్ చేసి పెట్టుకున్నాను ముందే. దాన్ని కాపీ అన్నాను, ఇక్కడ టైటిల్లోకి వచ్చి పేస్ట్ అన్నాను. అలాగే మనకి పక్కన ఈ ఫోటో మీద ఒక చిన్న పెన్సిల్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే కవర్ ఫోటో, ఒకవేళ మనం కవర్ ఫోటో పెట్టకపోతే మనం ఇది క్లిక్ చేయగానే మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అందులో మనం కవర్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టి సేవ్ అంటే ఇక్కడ కవర్ ఫోటో వస్తుంది. నెక్స్ట్ కింద సెలెక్ట్ ఆడియన్స్, ఇది పిల్లల కోసం కాదు కాబట్టి నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసి అప్లోడ్ షార్ట్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత మొత్తం యాప్స్ అవన్నీ అన్నీ క్లోజ్ చేసి వైటీ స్టూడియోని ఓపెన్ చేయాలి. వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే అప్లోడ్ అవుతుందో అది కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో కనపడుతుంది. ఇంకా కనపడలేదు. రిఫ్రెష్ అన్న తర్వాత మనం అప్లోడ్ చేస్తున్నటువంటి వెజ్ బిర్యానీ వీడియో ఓపెన్ అయిందండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి పైన ఒక పెన్సిల్ బటన్ కనపడింది, దాన్ని ప్రెస్ చేయాలి. తర్వాత ఇంకో పెన్సిల్ బటన్ ఉంది చూడండి, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ థంబ్లైన్ అని ఉంది, ఇక్కడ ఆల్రెడీ 3 thumbnails ఇస్తుంది. అవి కాకుండా మనకు కావాలంటే కస్టమ్ థంబ్లైన్ అనాలి. ఈ కస్టమ్ థంబ్లైన్ అనే ముందే మనం చేసినటువంటి కంటెంట్కి సంబంధించినది ఒక థంబ్లైన్ సైజులో ఒక పిక్చర్ని మనం రెడీ చేసుకోవాలి. నేనైతే వెజ్ బిర్యానీ కాబట్టి దానికి సంబంధించిన పిక్చర్ని ఇలా థంబ్నైల్ సైజులో సెట్ చేసుకున్నాను. అలాగే ఆ థంబ్నైల్ని ఇప్పుడు మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాము. నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని పేర్లు రాసి పెట్టుకున్నాను ఆ థంబ్నైల్ మీద మనం నోట్ చేయడం కోసమని. ఇక్కడ చూడండి నేను టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి ఇలా ఉన్న పదార్థాలతో వెజ్ బిర్యానీ అని చెప్పి టైప్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ థంబ్నైల్ ఇది పెడితే చూడడానికి వాళ్ళకి ఇది బిర్యానీ అని అర్థం అవడానికి టైం పడుతుంది. అదే మనం ఇలాగ టైప్ చేసి ఇలాగ పెట్టామనుకోండి ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. అందుకని అలా తెలుగులోని ఇంగ్లీష్లోను రెండిట్లోని పెడదామని పెట్టాను అనమాట. నా ఫోన్లో అయితే టెక్స్ట్కి మాత్రం బోల్డ్ ఫిల్ కలర్ మాత్రమే ఉంది ఆప్షను. ఇంకొన్ని ఫోన్స్లో అయితే ఫాంట్ కూడా ఉండొచ్చు, ఫాంట్ చేంజ్ చేయడం, సైజ్ పెంచుకోవడం అలా కూడా ఉండొచ్చు.
ఇక్కడ ఫాంటే కాదండి, మనం ఇంకా ఏదన్నా స్మైలీ బొమ్మలు కానీ ఎమోజీస్ కానీ అలాంటివి ఏమన్నా పెట్టాలన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద టిక్ మార్క్ కనపడుతుంది చూడండి, ఆ టిక్ మార్క్ని ప్రెస్ చేయాలి. ఆ టిక్ మార్క్ని ప్రెస్ చేసిన తర్వాతే మనం చేసినటువంటి ఈ నేము, బ్యాక్గ్రౌండ్, ఫిల్ కలర్ ఇవన్నీ కూడా ఏది సెలెక్ట్ చేసుకుంటే అది సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏ కలర్ సూట్ అవుతుందో మనమే చూస్ చేసుకొని ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయాలి. అలాగే సైజు కూడా మన ఇష్టం, రొటేట్ చేసుకోవచ్చు. నచ్చకపోతే డిలీట్ చేసి మళ్ళీ ఇంకో టెక్స్ట్ బాక్స్ తీసుకోవచ్చు. సేవ్ అన్న తర్వాత మన తంబులైన్కి ఇవి రెండు సేవ్ అయిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ మనం కస్టమ్ తంబులైన్లోకి వెళ్ళిపోతాము. కస్టమ్ తంబులైన్ ప్రెస్ చేయంగానే దిస్ వీక్ అంటాము. అనగానే ఇప్పుడు మనం లేటెస్ట్గా చేసినటువంటిది వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తాము. పైన డన్ అనేది మాత్రం ఖచ్చితంగా అనాలి, లేకపోతే అది వీడియోకి యాడ్ అవ్వదు. సో పైన డన్ అనేది మాత్రం మనం అనాలి. ఇక్కడ జూమ్ చేయడం, జూమ్ తగ్గించుకోవడం అలాగేం ఉండదండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చే తంబులైన్ కన్నా నేను చేసింది కొంచెం ఎక్కువ ఉంది, అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ పెన్సిల్ బొమ్మ ప్రెస్ చేసిన తర్వాత యాడ్ డిస్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మనం చేసిన కంటెంట్ పేర్లు ఇవ్వాలి. 5 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఇవ్వాలి. అందులో ఒకటి మన ఛానల్ పేరు ఉండాలన్నమాట. మీరు తెలుగులో పెట్టాలనుకుంటే తెలుగులో పెట్టచ్చు, లేదు తెలుగు ఇంగ్లీష్లో పెట్టాలంటే తెలుగు ఇంగ్లీష్లో కూడా పెట్టచ్చు. తెలుగులో సెర్చ్ చేసే వాళ్ళకి తెలుగు వస్తాయి, ఇంగ్లీష్లో సెర్చ్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి. అలాగే మీరు ఇంతకుముందు చేసిన వీడియోస్ గురించి ఏదైనా చెప్పాలన్నా, లేదు మీరు ఈ వీడియోలో కంటెంట్ గురించి చెప్పాలనుకున్నా, ఈ వీడియో కంటెంట్ గురించి మీరు వేరే వీడియోలు ఏదైనా చూసుంటే ఆ లింక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నా కూడా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చండి. నేను ముందుగానే అన్నీ టైప్ చేసి పెట్టుకున్నాను, ప్రతిసారి టైప్ చేయడం కష్టం కాబట్టి నేను చేసిన వీడియోలన్నింటినీ ఒక చోట నోట్స్లో రాసుకున్నాను. దాన్ని కాపీ అన్నాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ అంటున్నాను, అన్నీ పేస్ట్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇక్కడ పెండింగ్ ఇంకా మంది పోస్ట్ అవ్వలేదు, ఆడియన్స్లో చిల్డ్రన్స్ కాదన్నాము. తర్వాత యాడ్ ప్లేలిస్ట్లో ఇది కుకింగ్ వీడియో కాబట్టి కుకింగ్ అని పెట్టాను. అలాగే కింద ట్యాగ్స్, కామెంట్స్ అని చూడండి, ఆ ట్యాగ్స్ బటన్ నొక్కాలి. ఇక్కడ మనం ట్యాగ్స్ ఇవ్వాలి. వెజ్ బిర్యానీ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ లెటర్ యాక్సెప్టబుల్, స్పేస్ కూడా యాక్సెప్టబుల్. మనం పేరు టైప్ చేసి లాస్ట్లో ఎంటర్ అన్న తర్వాతే ఆ ఇంటూ మార్క్ వస్తుంది. ఆ ఇంటూ మార్క్ వస్తేనే అది ట్యాగ్గా ఓకే అయినట్టు. అలాగే ట్యాగ్ ఒకసారి పెట్టిన సేమ్ పేర్లు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అలా మనం ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత ఈ ట్యాగ్స్ లాస్ట్ మాత్రం మన ఛానల్ పేరు ఉండాలి. అలాగే కింద హౌ టు అండ్ స్టైల్ అని ఉంది కదా, మనం చేసినటువంటి కంటెంట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి కేటగిరీలో ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ కేటగిరీలో ఆ నేమ్ డిస్ప్లే చేస్తుంది. అలాగే కింద షో హౌ మెనీ వ్యూవర్స్ అని ఉంది కదా, అది టిక్లోనే ఉంచండి. ఎంతమంది చూసారో మనకు తెలుస్తుంది. అలాగే ఎంతమంది లైక్ చేశారో కూడా తెలుస్తుంది. తర్వాత ఈ ఎల్లో ఎంబెడింగ్ అది కూడా ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులో అన్నీ యాడ్ చేసినట్టే కాబట్టి సేవ్ అనండి. పైన మన ఎడిట్స్ అన్నీ సేవ్ అయ్యాయని చెప్తుందండి. అలాగే రిస్ట్రిక్షన్లో నన్ అని ఉంది. మనం చేసే ఆ కంటెంట్కి యూట్యూబ్ మ్యూజిక్ కానీ మన వాయిస్ కానీ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లేదు మనం వేరే సినిమా సాంగ్ కానీ ఏదైనా వాడితే కాపీరైట్ క్లెయిమ్ అని ఇస్తుంది. ఆ క్లెయిమ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అది ఇష్యూ అవుతుంది, ఒకసారి ఇష్యూ అవ్వకపోవచ్చు. దాన్ని తీసేయాలంటే మళ్ళీ వేరే ప్రాసెస్ అండి. సో ఇప్పుడు నేను నా ఫోన్లో ఓపెన్ అయినటువంటి యాప్స్ అన్నిటినీ తీసేసాను, క్లోజ్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళాను. ఇక్కడ అప్లోడెడ్ టు యువర్ వీడియోస్ అని చెప్పింది. నేను సీ వీడియో అని ప్రెస్ చేశాను. నా వీడియో ఇదిగోండి టాప్లో కనబడుతుంది, అప్లోడ్ చేసింది. వెజ్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ 5 minutes అయింది, ఒక వ్యూ వచ్చిందని చెప్పి. అంతేనండి. ఒకవేళ వీడియో రాంగ్గా పోస్ట్ అయింది అనిపిస్తే డిలీట్ చేయండి, మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.